నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ నిపుణులు మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. రీసెంట్ గా సిద్ధార్థ్ కౌశల్ గారు కూడా రిజైన్ చేశారు. అయితే మీరు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేరెత్తుతున్నారు. ఏం సంబంధం ఉందని చెప్పి? అతనికి ఏం సంబంధం ఉంది? గవర్నమెంట్ లో పనిచేశాడు. నాకు చెప్పడమ్మా, బిఏ చదువుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ బిఏ చదువుకున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో మొత్తం ఏకస్వామ్యం లేకుండా మొత్తం అతని చేతుల మీదనే కదా. గడిచిన 5 ఏళ్ళ ప్రెస్ మీట్లు చూడండి, మిలిటరీది, ఈ బిజ్జల దేవుడి చూడండి. వాడికి ఏమన్నా అప్రమేదావా? ఇప్పుడు వాడు ఎంత డబ్బులు వాడుకున్నాడమ్మా, తెలుగు ప్రజలు డబ్బులు అయ్యంతే. ఇప్పుడు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు? ఈరోజు వాళ్ళ గ్యాంగ్, సజ్జల గ్యాంగ్ చేరి, మీకు ఇంకా చెప్తానమ్మా, 100 కోట్లు కొట్టేశారమ్మా. కొంతమంది జర్నలిస్టులు నేషనల్ మీడియా సలహాదారులుగా తెలంగాణ జర్నలిస్టులను అడ్డం పెట్టుకొని ఢిల్లీలో కూర్చొని 100 కోట్లు కొట్టేశారమ్మా డబ్బు. అదొక స్కామ్ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకున్న జీతభత్యాలు ఎంత? బిఏ చదువుకున్న వాళ్ళకి అందరికి అంత జీతం ఇవ్వమని చెప్పండి. ఎందుకు ఇచ్చారు? ఎవడికి గొప్ప సజ్జల రామకృష్ణారెడ్డి? రాసుకున్నావు రా ఒక ఎగ్జాము, కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ రాయమని సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చూస్తా? ప్రియాంబుల్ రాయమనమ్మా సజ్జల రామకృష్ణారెడ్డిని. వాడు పెద్ద ముత్తైదులాగా మాట్లాడతాడు. ఆర్థిక ఉగ్రవాది, దోచినటువంటి వాడుల్లో ఒక దగులుబాజీ అనమాట. అందువల్ల నేనంటుండే పాయింట్ ఏంటంటే, ఇంకా చెప్తున్నా తల్లి, ఇక్కడ 8వ పాయింట్, నో మిస్యూజ్ ఆఫ్ పొజిషన్. Civil servants should not misuse their position of personal gain or the benefit of their families or friends. అంటే నీ యొక్క పొజిషన్ని మిస్యూజ్ చేయకూడదు. చట్టం ఏం చెప్తుంది, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆ విధంగా బొమ్మని చెప్పింది. ఈ 8 అష్టదిక్పాలకులు, అష్టదిగ్జాలులు, శ్రీకృష్ణదేవరాయల కొలువులో 8 మంది కవులు ఉండేవాళ్ళు, కవులు కళాకారులు ఉండేవాళ్ళు. అష్టదిగ్జాలులు అంటే అష్టదిక్కులు. అట్లా 8 మంది కవులు ఉండేవాళ్ళు. రాజుకు సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు అనమాట, మంచి చెడులు చెప్పేవాళ్ళు. అట్లా నీకు 8th పొజిషన్ చెప్పానుగా, నీ ఫ్రెండ్స్కి కానీ, నీ స్నేహితులకు కానీ, నీ కుటుంబ సభ్యులకు కానీ నీ యొక్క ఆఫీసర్ ఉద్యోగాన్ని ఎలగబెట్టుకొని దోషి పెట్టకూడదు ప్రజల సంపద. అది కూడా నేరమే. అయితే నేను ఇంకొక పాయింట్ చెప్తుంటా, స్పెసిఫిక్ కండక్ట్ రూల్స్. వాటిల్లో ఇక్కడ గిఫ్ట్స్ కూడా ఇవ్వకూడదు. తర్వాత ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్, నువ్వు డబ్బులు తీసుకొని పని చేయకూడదు. తర్వాత కమ్యూనికేషన్ అంటే ఒక టెండర్ ఏదన్నా వస్తుందనుకో, ముందే ఫోన్ చేసి చెప్పకూడదు. ఒరే బాబు ఇంత వచ్చింది వేసుకోండి రా బాబు టెండర్, వాడు అవతలోడు 100 రూపాయలు వేసాడు, నువ్వు 99 రూపాయలు వేయరా, లేదంటే 96 రూపాయలు వేయరా, నీకు టెండర్ వస్తుందని. కమ్యూనికేషన్. ఎవరైతే టెండర్లు వేసుకుంటారో ఆ టెండర్లు బాగోతో ముందే చెప్పకూడదు. దీన్ని అంటారు కమ్యూనికేషన్. కనెక్షన్ విత్ ద ప్రెస్ అంటే ఎప్పటికప్పటికి ప్రభుత్వంలో జరిగేటి ప్రెస్కి చెప్తారా ప్రెస్కే, ఎప్పటికప్పటికి ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయాలి. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఇంత ఆదాయం వచ్చింది, ఇంత పింఛన్లకి ఇచ్చినాము, ఇంత జీతాలకి ఇచ్చినాము, రాష్ట్రం ఇంత ఉంది, ఎప్పటికప్పటికి ప్రెస్ రిలీజ్ చేస్తూ ఉండాలి. చేస్తున్నారా? ఎప్పటికప్పటికే. అంటే గుప్తంగా ఎందుకు పెట్టుకుంటున్నారు బడ్జెట్ని, పుస్తకాలన్నీ మీ దగ్గర గుప్తంగా ఎందుకు ఇప్పుడు ఏ మంత్ ఇచ్చేసేయండి. ఏడన్నా అప్పులు తెచ్చేటప్పుడు ఎందుకు ప్రజలకు చెప్పి తెస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్లా? తేవడం లేదు కదా తల్లి. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అప్పుల కుప్ప అయిపోయిందమ్మా. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు ధనిక రాష్ట్రం తెలంగాణ ఏమైంది? 7 లక్షల కోట్లు అప్పు ఉందని ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తుండ్రు. ఎవడు చేసిండు అప్పు? దేనికి చేశారా అప్పు? అదే సీమాంధ్ర నేల చూస్తే దాదాపుగా 11.22 లక్షల కోట్లు అప్పు అని ఇప్పుడు ముఖ్యమంత్రి సాక్షాత్ ప్రజాదేవాలయం అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టిండు. ఆర్బీఐ అప్పులు కావచ్చు, తర్వాత రాష్ట్రంలో బ్యాంకుల ద్వారా తెచ్చిన అప్పులు కావచ్చు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బాకీలు కావచ్చు, వీటన్నిటికీ కలిపి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం రిలీజ్ చేశాడమ్మా. ఆర్బీఐ అప్పు చూపిస్తారు బయటికి, కానీ ఇంటర్నల్గా కార్పొరేషన్లు తాకట్లు పెట్టి తెచ్చినట్టు అప్పు చూపించరు. అదేవిధంగా మీకు ఏమవుతుందంటే, ఇక్కడ కాంట్రాక్టులు చెల్లించాల్సిన బిల్లులు చెప్పరు, పాత అప్పుల మీద వడ్డీలు చెప్పరు. ఇవన్నీ వెరసి ఒక్కొక్క పర్సన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 2 లక్షల అప్పు ఉన్నాడమ్మా. ఎవరు చేశారు ఈ అప్పు? ప్రజలు చేశారా తల్లి అప్పు? రాజకీయ నాయకులు చేసినటువంటి అప్పు ప్రజలు ఎందుకు కట్టాలా? కడతారు కదా, కరెంటు ఛార్జీల రూపంలో కడుతున్నారుగా, తర్వాత పెట్రోల్ రూపంలో కడుతున్నారుగా, డీజిల్ రూపంలో కడుతున్నారుగా, కరెంటు బిల్లుల రూపంలో కడుతున్నారు కదా. అందువల్ల ఓటేసేటప్పుడు నీ చూపుడు వేలో నీ చేతిలో ఆయుధం ఉంది, AK-47 లాంటి ఆయుధం ఉంది నీకు. నువ్వేం చేస్తున్నావు? మతపరంగా ఓట్లేస్తుండవు,
కులపరంగా ఓట్లేస్తుండు, ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున ముచ్చుతున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటిది 5 ఏళ్లకు ఒక్కసారి వస్తుందమ్మా ఓటర్కి అవకాశము. ఇప్పుడు ఎలక్షన్కి ముందేం చేస్తారు, ఒంగి దండాలు పెట్టి వాళ్ళు ఎంగిలి మూతులు కూడా నాకుతారు రాజకీయ నాయకులు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, వాడి కాడ బానిసలుగా, ఈడు అసలు అడ్రస్ కూడా ఉండడు 5 ఏళ్ళు. ఈడితో ఏం పైనే, మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు విసర్దం, మళ్ళీ ఎమ్మెల్యేలు అయిపోదు. అంటే ఇంకా పాయింట్ ఉందమ్మా ఇక్కడ డౌరీ అంటే తెలుసమ్మా మీకు, ఆడపిల్లలుగా బాగా తెలుసు, కట్నం అంటారు. ఏ డౌరీ అంటే ఇక స్పెసిఫిక్ కండక్ట్ రూల్స్ 5వదమ్మా డౌరీ. గివింగ్, టేకింగ్, అప్టైంగ్ డౌరీ ప్రొహిబిటెడ్ అన్నారు. అంటే లంచాలమ్మా. డౌరీ అంటే ఆఫీసర్ లంచాలు తీసుకోకూడదు. మీరు అనుకుంటే ఆడపిల్లలు కట్నం అనుకుంటారు. ఇక్కడ ఎందుకు చెప్పారు స్పెసిఫిక్ రూల్స్, నా సొంత కవిత్వం ఏం చెప్పడం లేదమ్మా, రూల్స్లో ఉండదే చెప్తున్నా నేను. డౌరీ అంటే కట్నం అంటే ఆఫీసర్లు లంచం తీసుకుని సంతకం పెడతారా, అందువల్ల టేకింగ్ ప్రొహిబిటెడ్ అన్నారు. లంచాలు తీసుకొని సంతకాలు పెట్టుకుని అది నిషిద్ధం అన్నారు. ప్రొహిబిటెడ్ అంటే నిషిద్ధం. తర్వాత కన్సిక్వెన్స్ ఆఫ్ మిస్కండక్ట్ గైడ్ లైన్స్ కొన్ని ఇచ్చారు, 2 చెప్తానమ్మా. డిసిప్లైనరీ యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరు, ప్రధాన అధికారి, చీఫ్ సెక్రటరీ. ఈ ఆఫీసర్లందరి మీద రాష్ట్రంలో ఉండే పెద్ద అధికారి ఎవరు, చీఫ్ సెక్రటరీ. కలెక్టర్లు డిసిప్లైనరీ యాక్షన్ తీసుకోవచ్చు. ఎలా తీసుకుంటారు, డిసిప్లైన్ వైలేషన్ ఆఫ్ ది కండక్ట్ రూల్స్ కెన్ లీడ్ టు డిసిప్లైనరీ యాక్షన్స్ ఇంక్లూడింగ్ పెనాల్టీ. డిసిప్లైనరీ యాక్షన్స్ తీసుకునేటప్పుడు కఠినంగా ఏముండదు, ఒకరోజు సస్పెండ్ చేసి ఒక 6 నెలలు మళ్ళీ వాళ్ళ దగ్గర రికవర్ చేసి మళ్ళీ వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి ఇవ్వటం. 2 చెప్తా, డిస్మిస్సల్ అండ్ రిమూవల్. కూడా చేయొచ్చు అమ్మా. ఇప్పుడు డిస్మిస్సల్ రిమూవల్ ప్రభుత్వానికి ఇప్పుడు డిస్మిస్ చేశారు సీతారామాంజనేయుల్ని. ఇంకొక ఆయన ఉన్నాడుగా సునీల్ కుమార్, ఆయన్ని 3 ఆఫీసులను డిస్మిస్ చేశారు. ఎందుకు వచ్చింది కర్మ అంటే సివిల్ సర్వెంట్ రూల్స్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేయబెట్టి వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ప్రభుత్వం శిక్షించే కంటే ముందే మనమే రిజైన్ చేసిపోతే పోద్ది. అంటే తప్పు పోయి పెద్దమ్మ రిజైన్ చేసిపోతేనా విచారణ జరపరా, ఇది కూడా దేశద్రోహమేనమ్మా. ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిండు అంటే అతనికి ఇంకా 20 ఏళ్ళు సర్వీస్ ఉందమ్మా. 20 ఏళ్ళు సర్వీస్ ఉండగా నువ్వు స్వచ్ఛందంగా రిజైన్ చేసినావంటే ఇప్పుడు తీసుకున్న జీతం అంతా వెనక్కిస్తాడా సిద్ధార్థ కౌశల్? అది దేశద్రోహం కిందగా వస్తుందమ్మా. ఇంతకాలం నువ్వు ఐపీఎస్గా ఎలగబెట్టి గవర్నమెంట్ ఎన్నో వాడుకున్నావుగా, ఆ డబ్బు కూడా వెనక్కి ఇచ్చేసేయి. అంటే ఎక్కడో అతనికి తెలియకుండా ఒక అవినీతి ఒచ్చులో ఇరుక్కున్నాడు. ఇంతకుముందు ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఒక అతను ఇట్నే రిజైన్ చేసిపోయాడు, దండం పెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారా? ఖచ్చితంగా చేయాలమ్మా. నీతి నిజాయితీ ఉంటే పాలక వర్గం కాడ వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి. ఒక ఉత్తరాది ఐఏఎస్ ఆఫీసరు, బొత్స సత్యనారాయణ దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఆఫీసరు, అతను కూడా అవినీతికి పాల్పడి కూటమి ప్రభుత్వం కాడ మోకరెళ్ళి, సార్ నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి, నన్ను జైలుకి పంపిద్దండి, పంపించేస్తా. ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు వదిలేశారమ్మా ప్రవీణ్ ప్రకాష్ని? అంటే ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లో తప్పులు చేస్తే వదిలేయాలని రాజ్యాంగం ఏమన్నా చెప్తుందా? చెప్పలేదు కదా. అందువల్ల ఏంటంటే మీరు ఎందుకు, ఇంకోటి చెప్తున్నానమ్మా, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎస్ఎస్ ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళ ఆస్తులు ఎందుకు ప్రకటించరు? ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రకటిస్తారు కదా, అట్నే ప్రతి సంవత్సరం ఐఏఎస్, ఐపీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కదమ్మా, మీ ఆస్తులు కూడా ప్రకటించండి. మీ కుటుంబ సభ్యుల మీద ఉన్న ఆస్తులు కూడా ప్రకటించండి. మీ భార్యాభర్తలు మీరు మీద ఉండే, మా మీద ఉండే ఆస్తులు ఇవని ప్రకటించండి. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరి కింద పనిచేస్తుందమ్మా? రాష్ట్రంలో ఏసీబీ రైడ్ చేసేదానికి కుదరదేళ్ళ మీద, ఏది సిబిఐ వాళ్ళు రావాలా. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లకి వాళ్ళకి సిబిఐ కిందకు వస్తుంది. రాష్ట్రంలో ఏసీబీ ఉంటుంది, యాంటీ కరప్షన్ బ్యూరో. దాన్ని పెట్టిన వాళ్ళు ఎవరో తెలుసమ్మా? ఈ అధికారుల మీద యాంటీ కరప్షన్ బ్యూరో ఉండాలని తెచ్చిన మహానుభావుడు ఎవరు తెలిసిన? అప్పట్లో ఎల్ఎల్బి చదువుకున్నాడు దామోదరం సంజీవయ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అమ్మ. 6 లక్షల ఎకరాలు బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి పెంచిన మహోన్నతుడు దామోదరం సంజీవయ్య గారమ్మ. ఆయన 1962లో కర్నూలు జిల్లాలో పెదవాడు అనే గ్రామంలో పుట్టాడమ్మా. ఆయన మీద కూడా కంప్లైంట్ చేశారు, పితూరులు మోశారు కొంతమంది నెహ్రూ దగ్గరికి. పితూరులు మోస్తే ఆయనకు ఎంక్వైరీ పోతే పూరి గుడిసెలో బతికిరమ్మళ్ళు. పూరి గుడిసెల్లో బతికిందమ్మా దామోదరం సంజీవయ్య. ఆయన మీద కూడా పితూరులు మోసాడు. ఎందుకు? కులతత్వంతో దామోదరం సంజీవయ్య మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే ఈ అగ్ర కులంలో ఉండేటట్టు ఆయన ముఖ్యమంత్రిగా పనికిరాల.
అంటే నీతిమంతుడు పనికిరాడు, దుర్మార్గుడు, దుష్టుడు, దోపిడీదారుడు మాత్రం అవసరం అనమాట. అందువల్ల నిజాయితీ పరుడు ఎక్కడైనా తలెత్తుకొని సగర్వంగా బతకొచ్చు తల్లి. ఏమవద్దమ్మా నిజాయితీగా బతికితేను, పోతామంతా ఏం పట్టుకోబోగల. అందుకే నేను చెప్తాను, ఇందాక నీకు మా పద్యం చెప్పని మర్చిపోయా నేను. భక్త మహర్షి గారు చెప్పిన ఆ పద్యం ఏంటంటే, విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తధనం విద్య యశస్సుకరి భోగకరి విద్య గురుణాం గురురహ విద్యా బుద్ధజనో విదేశగమనే పరదేవత రాజ్యసాను పూజ్యతే నహిం ధనం విద్యాహీన పశువహ అన్నాడు. అంటే గుప్తధనం అమ్మ విద్య. నువ్వు ఎక్కడికి పోయినా నీతో అంతరించిపోవాలా, లేకపోతే నువ్వు ఎవరికైనా చెప్తే రావాలి విద్య. అటువంటి విద్య నేర్చుకొని ప్రజలకి నువ్వు బాగుంటా దేశాన్ని నడిపించాల్సినటువంటి నువ్వు రిజైన్ చేసిపోతే దేశాన్ని కష్టాలు పాలు చేసినావు. సిద్ధార్థ కౌశల్ సిన్సియర్ ఆఫీసర్, నాకు బాగా తెలుసు. కాబట్టి సార్ మీరు రిజైన్ వెనక్కి తీసుకోండి, వాస్తవంగా ఏం జరిగింది ప్రజలకు చెప్పండి. ప్రజల్ని అంటే 90 రోజులు గడువు ఉంటుందమ్మా. రిజిగ్నేషన్ వెనక్కి తీసుకునే దానికి కూడా 90 రోజులు టైం ఉంటుంది. కాబట్టి ఎవరికి భయపడాల్సిన పనిలే. మీతో నిజాయితీ ఉంటే ప్రెస్ ముందుకు వచ్చేసి నా జీవితకాలంలో జరిగింది ఇది, నేను చేసింది ఇది, కాబట్టి నేను సిన్సియారిటీగా ఉన్నాను, నిన్ను పెరికెట్టోళ్ళు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒక భారతీయుడులాగా, ఒక సైనికుడులాగా మీరు అంటే సుభాష్ చంద్రబోస్ డ్రెస్ వేసుకున్నారు. నేను సుభాష్ చంద్రబోస్ అభిమానమ్మ, నేను నేతాజీ సుభాష్ చంద్ర నడుపు. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేకుండా ఎవడు భయపడకండి, సుభాష్ చంద్రబోస్ లాగా నిలబడమని చెప్తున్నానమ్మా. రైట్ సార్.